ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ప్రచారం రావాలి. ఇది రాజకీయాల్లో ఉన్నోళ్ళు కోరుకుంటారు. దానికోసం కవిత ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేస్తుంది. పవన్ కళ్యాణ్‌కి కవితకి ఏంటి గొడవ? ఏమీ లేదు. పోనీ పవన్ కళ్యాణ్ తెలంగాణకి ఏమైనా గొడవ ఉందా? ఏమీ లేదు. ఆయన తన హక్కుల గురించి మాట్లాడుతుంటే హక్కులున్నాయని చెప్తున్నటువంటోళ్ళే మళ్ళీ తిడతా ఉంటుంటారు. అలాంటి సందర్భంలో ఆయన స్పందిస్తుంటాడు. దానివల్ల ఆయనకు ప్రచారం తెచ్చిపెడుతున్నారు, లేకపోతే వీళ్ళు ప్రచారం తెచ్చుకుంటున్నారు అన్నది ఎవరిష్టం వాళ్ళది. అయితే కవిత మళ్ళీ తాజాగా పవన్‌ని గెలికింది. తెలంగాణను అవమానించేలా మాట్లాడిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కవిత డిమాండ్ చేశారు. తెలంగాణ యువత సినిమా వాళ్ళ మాయలో పడద్దని సూచించారు. కరీంనగర్లో గురువారం జరిగిన తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల సాధన మీద రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రసంగించారు. సినిమా స్టార్లను ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్స్గానే తప్ప పొలిటికల్ ఫ్యాక్టర్స్గా చూడొద్దన్నారు. ముందు అసలు ఆవిడ ఎవరు పట్టించుకుంటున్నారో అది చూసుకుంటే బెటర్ కదా. ఇంకోటి, సినిమా స్టార్లని ఎలా చూడాలో జనానికి తెలుసు. ముందు ఆంధ్రాని విమర్శించినందుకు కవిత క్షమాపణ చెప్తుందా?